పిల్లలారా, బాబా మీకు అతిథిగా అయి వచ్చారు. కావున మీరు వారిని ఆదరించాల్సి ఉంటుంది. అతిథులకు సత్కారం చేయాలి కదా. ఏ విధంగా వారిని ప్రేమతో పిలిచారో అదే విధంగా వారిని ఆదరించాలి, నిరాదరించకూడదు. రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి. బాబాకి అగౌరవం చేయకూడదు. ఆదరణ, నిరాదరణ అనగా బాబాకు గౌరవం ఇవ్వడం అంటే బాబా చెప్పిన విషయాలపైన మనం శ్రద్ధ పెట్టడమే బాబాకు గౌరవం ఇవ్వడం, ఆచరించడమే గౌరవం ఇవ్వడం. ప్రశ్న, బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, బాబా మీకు అతిథిగా అయి వచ్చారు. కావున మీరు వారిని ఆదరించాల్సి ఉంటుంది. ఏ విధంగా వారిని ప్రేమతో పిలిచారో అదే విధంగా వారిని ఆదరించాలి, నిరాదరించకూడదు. ప్రశ్న, ఏ నషా పిల్లలైనా మీకు సదా ఎక్కి ఉండాలి. నషా కలగకపోతే ఏమంటారు? జవాబు, ఉన్నతోన్నతమైన ఆసామి ఈ పతిత ప్రపంచంలో మన అతిథిగా అయ్యారు. ఈ నషా సదా ఉండాలి. కానీ పిల్లలకు నషా కూడా నంబర్ వారుగా ఎక్కుతుంది. బాబా పిల్లలుగా అయిన తర్వాత కూడా సంశయ బుద్ధి కలవారిగా అయ్యి చేయి వదిలి వెళ్ళిపోతే వీరి భాగ్యం ఇంతేనని భావించడం జరుగుతుంది. వారు మళ్ళీ బాబా చేతిని వదిలి వెళ్ళిపోతారు. బాబా అంటున్నారు చూడండి, బాబా ఉన్నతోన్నతమైన ఆసామి పతిత ప్రపంచంలో మన అతిథిగా వచ్చినారు. ఈ నష ఉండాలా? ఎవరు వచ్చినారు, ఎవరిది ఇది అని పిల్లలకు నష నంబర్ వారుగా ఉంది. బాబా పిల్లలుగా అయినాక తర్వాత కూడా సంశయ బుద్ధిగా అయిపోతారు. నిశ్చయం ఉండదు. నష వెళ్ళిపోయింది, బాబా చేయి వదిలిపెట్టినామంటే మన భాగ్యం సమాప్తమైపోయినట్లు. ఓం శాంతి. ఓం శాంతి అని 2 సార్లు అనాల్సి ఉంటుంది. ఎందుకంటే బాబా మరియు దాదా ఇద్దరూ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే శరీరంలో ఉన్నారు కదా. భగవంతుని ఎంత ఉన్నతోన్నతంగా మహిమ చేస్తారు. గాడ్ ఫాదర్, దేవాది దేవ అనే పదం చాలా సామాన్యమైనది. కేవలం తండ్రి అని అనరు, గాడ్ ఫాదర్ అని అంటారు. వారు ఉన్నతోన్నతమైన వారు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. కానీ నేను ఏ విధంగా పతిత పావనున్నో, ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు అని స్వయంగా వారే చెప్తున్నారు. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో అది ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. పతిత పావనుడైన తండ్రి తప్పకుండా వస్తారు. కొందరు వారిని పతిత పావన రాండి అంటారు. కొందరు ముక్తిప్రద